నీకు ఇంత స్ట్రిక్ట్ ఫాదర్ ఉన్నా నేను బాగానే పడేశాడు. అసలు ఏంటి మీ లవ్ స్టోరీ? గగన్ కూడా మీలాగే స్మోక్ చేసేవాడు. ఒక్కసారి స్మోక్ చేస్తూ రే గగన్, ఏంట్రా ఈ ఏరియాలో ఒక్క రైడ్ కూడా పడట్లేదు? ఈ ఏరియాలో పెద్ద రైడ్లు పడతాయి. నైట్ ముందుకు సెట్ అయితే ఏం తీసుకొచ్చావు, కిందేస్తా అన్నారా నిన్ను. నాకేం తెలుసురా, ఈ ఏరియాలో లాంగ్ డ్రైవ్ పడతాయని చెప్పాడు ఒకడు, అందుకే వచ్చాం. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నేను పోతా. రే ఆగరా, కాసేపు చూసి వెళ్దాం రా. ఈడొకడు అస్సలు ఓపికండు చావదు. పోతా అన్నాడు, ఆ అమ్మాయిని చూడగానే ఆగిపోయాడు. యాదవ్వా. ఎరా అమ్మాయి నచ్చిందా? చేయి కాల్చుకున్నప్పుడే అర్థమైంది కరువులో ఉన్నామని. నచ్చే ఉంటుందిలే. చాలా లేట్ అయింది, ఇంకెంతసేపు నడిపిస్తావే? బుక్ చేయవే. బుక్ చేసిన ఎంత ట్రై చేసినా బుక్ అవ్వట్లేదు. చూడు ఒక్కసారి. ఇక్కడ చాలా ఆటోలు వస్తుందావే? బుక్ అవ్వట్లేదేంటి? మేఘా బుక్ చేయి. మావా నాది ఐడియా రా. ఏంట్రా? వాళ్ళేదో బుక్ ఎక్కమంటున్నారా, పదా అదేదో తెచ్చిచ్చేద్దాం. నీ అబ్బా, అది ట్యాప్డో బుకింగ్ బే. ఎలా అయితే ఇంకా బెస్ట్, నువ్వు సైడ్ చేసుకో, నేను సెట్ చేసుకొస్తా. నేను సెట్ చేసుకొస్తా. రే రే బుక్ అవ్వట్లేదు. హాయ్ మేడం. చెప్పాను కదరా. మేడం ఏంటి ఇంతే చిల్లర ఉంది, తీసుకుంటే తీసుకోలేదంటే వెళ్ళు. హే, నీ దగ్గర ఉన్న చిల్లర ఉందా? లేదే. నేను అడుక్కునేవాడిని కాదు మేడం. అయితే నా చిల్లర నాకు ఇచ్చి. ఇదిగోండి. థ్యాంక్స్. బాగా తీరింది కదా. మీరు ట్యాపిడో బుకింగ్ అని ఏదో అంటున్నారు. మేము ట్యాపిడోనే మేడం. ఎంత చూపిస్తుందో చెప్పండి, తక్కువైనా తీసుకెళ్తాం. ఓటోనా? పద అన్నా. ఆటోనా? హే, నువ్వు ఉండవే, వాడు చూస్తే కిడ్నాప్ చేసేలా ఉన్నాడు. కిడ్నాపా? వద్దులేపోయా, మీరు వెళ్ళండి. ఇటేదో పెంట చేసేలా ఉన్నాడు, అర్జెంట్గా వెళ్ళాలి. మేడం నేనేదో హెల్ప్ చేద్దామని వచ్చాను. దగ్గర రాకు. టైంకి వచ్చామా, ఇది నన్ను చంపేద్దామని చూస్తుంది. అయ్యో ఏం చేయొద్దు మమ్మల్ని ప్లీజ్. ఈ చిల్లర తీసుకుని మమ్మల్ని వదిలేండి ప్లీజ్. చిల్లరా? హలో హలో మేడం, మీరేదో బుక్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు కదా. పాపం ఒంటరిగా ఉన్నారు, హెల్ప్ చేద్దామని వస్తే ఇలా అవమానిస్తారా? అది మావా అట్ట అడుగు. వద్దు అంటే వద్దని చెప్పండి, ఎందుకు ఊరికే అవమానిస్తారు? అసలే ఈ ఏరియాలో రేపిస్టులు ఎక్కువ. రేపిస్ట్లో అమ్మాయిలు అయితే బాగుండు. ఇంకా మీ ఇష్టం, పదరా మిక్కి పోదాం. రేపిస్ట్లు ఉన్నారంటే దా. అమ్మో, నా అందం నా మొగుడు కోసం దాచానే. భయ్యానా? భయ్యా అనేసింది. సారా నువ్వే. సార్ సార్ ఒక్కసారి మమ్మల్ని లొకేషన్ దగ్గర దింపుతారా ప్లీజ్ సార్? మరి మేము కిడ్నాప్ చేస్తే? మీరు మంచోళ్ళు సార్, మీరెందుకు కిడ్నాప్ చేస్తారు? నాకెందుకు మీ మీదే డౌట్. మేమా? దారిలో స్ప్రేతో మమ్మల్ని బెదిరించి దొంగతనం చేస్తే? అంటే మా దగ్గర డబ్బులు లేవనుకో, అది వేరే విషయం. మేమా? వెనక కూర్చున్నప్పుడు నేల కట్టలు కత్తి తీసి కోసేస్తే? మేమా? ఏమో చెప్పలేం, మీలాగా మంచిగా కనిపించే వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు, నమ్మలేం. మేమా? లేదు లేదు సార్, మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయండి సార్ ప్లీజ్. కష్టం అమ్మా. ఫోన్లేరా, అడుగుతున్నారుగా, దింపేద్దాం. ఈడొకడు పెద్ద అని తుత్తు అనుకుంటా, ఊరుకోండ్రా. రేయ్ మిక్కీ, అమ్మాయిలు కదా, దింపేద్దాం. సరే ఈ ఒక్కదానికి దింపేద్దాం. మీరు పదండి.
తర్వాత గగన్ రోజు నా ఇంటి ముందు కాపలా కాసేవాడు. నేను నోటీస్ చేయలేదు, కానీ వన్ డే డౌట్ వచ్చింది. వెళ్ళి అడిగేశాను, ఏంటి నువ్వు డైలీ ఇలా తిరుగుతున్నావని, ఫాలో చేస్తున్నావని. అప్పుడు టక్కన, ఇదిగో నాకు చాలా మందిని చూసి ఫీలింగ్ వచ్చేగాని నిన్ను చూసి లవ్ అని ఫీలింగ్ వచ్చిందని చెప్పి నాకప్పుడే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. మరి మీరేం రిప్లై ఇచ్చారు? రిప్లైయా? అప్పుడే మా నాన్న అక్కడికి వచ్చేశాడు. మా నాన్నని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకేమో కాలు చేతులు ఆడలేదు. ఏంట్రా బాబు ఇలా ఉన్నాడని అనుకున్నా. హా, అసలు మాట్లాడకూడదని అనుకున్నా. కానీ ఏమో మాట్లాడకూడదని అనుకొని వాడిని తలుచుకుంటూ ఉన్నా. అలా ఒకరోజు వాడు ఉన్నాడని లైట్గా చూశాను. హా. కనపడలేదు కదా? నీకెలా తెలుసు? అదంతే, అవన్నీ మా బాయ్స్ టాక్టిక్స్. అలా ఎందుకు రాలేదని రోజు చూడడం స్టార్ట్ చేశా, వాడి కోసం. వస్తే నో చెప్పడానికి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, అలా 1 వీక్ అయిపోయింది. అప్పుడు టక్కున ప్రత్యక్షమయ్యాడు కదా? అవును. ఎలా? అదంతే, ఇట్స్ ఆల్ జస్ట్ బాయ్స్ థింగ్స్. కనపడిన వెంటనే వెళ్ళాను మాట్లాడడానికి. వెళ్ళగానే వాడు మళ్ళీ ఐ లవ్ యూ అన్నాడు. నువ్వు చెప్పడానికి వెళ్ళి చెప్పలేకపోయాను అంతేలేండి. అనేసి కొన్ని రోజులు వాడికి తెలియకుండా నేను పడిపోయానండి. తర్వాత ఏముంది, ఇంట్లో స్ట్రిక్ట్ ఫాదర్ ఉండే ఏ అమ్మాయిని సీక్రెట్గా లవ్ చేస్తుంది. నేను అదే చేశాను. నాన్నకి తెలియకుండా కలవడం, క్లాసులు బంకు కొట్టడం, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండేదాన్ని. బ్యూటిఫుల్ మెమరీసా? అంతే కదా. అలా నా ఫేస్లో భయం వదిలేసి ఒక స్మైల్ రావడానికి కారణం గగనే. ఇంకేం చేశారు? అందరిలోలాగే స్పెషల్ ఏముండదు. మాకు నార్మల్గా ఉన్నా మీకు మాత్రం స్పెషలే కదా. ఎగ్జాక్ట్లీ. వాడితో ప్రతి మూమెంట్ అలాగే ఉండిపోయింది నాకు. మరి ఇంత హ్యాపీనెస్ ఇచ్చినోన్ని ఎలా వదిలేసుకున్నారండి? లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నామనుకున్న లోపు సంతోషాన్ని దూరం చేసేసింది. చెప్పు అంకుల్. ఆగాగు. నిన్న ఏరియాలో 2-3 సార్లు బైక్ మీద తిరగడం చూశాను. ఈ ఏరియాలోనే ఉంటావా? లేదు అంకుల్, మరి ట్యాపిడో చేస్తూ ఉంటా అంకుల్. ట్యాపిడోనా? అంకుల్, యాక్చువల్గా నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను అంకుల్. సో మరి ట్యాపిడో ఏంటి? పార్ట్ టైంగా చేస్తున్నా అంకుల్. ఇప్పటిదాకా ఎన్ని ఫిలిమ్స్ చేసావు? ఒక 2-3 అది ట్రయల్స్లో ఉన్నారు నాన్న. ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాడు. అంకుల్, ఆల్రెడీ 2-3 ప్రొడ్యూసర్స్ కథ నచ్చింది. త్వరలో స్టార్ట్ అయిపోద్ది. ఒకవేళ వాళ్ళు ఓకే చెప్పకపోతే ఏం చేస్తావు? చెప్పరా. చూస్తుంటే చదువు కూడా అంత చదవనట్టు కనపడుతున్నావు. ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ దొరకడం కూడా కష్టమే. మరి ట్యాపిడో తోలుకుంటావా? అయిపోద్ది అంకుల్. నానా అయిపోతుంది. అయిపోతే ఓకే అమ్మా, అవ్వకుంటే ఏంటి అని అడుగుతున్నాను. ఏం పట్టి పోషిస్తావు మేఘాని? తన కాలేజ్ ఫీజే lakhsలో ఉంటుంది. ఇక తను వాడే ప్రతి వస్తువు కాస్ట్లీయే. మంత్కి మినిమం ఒక 50,000 ఖర్చు అవుతుంది. సంపాదించగలవా? నువ్వు డే అండ్ నైట్ ట్యాపిడో తోలినా 30,000 నుంచి మిగలదు. మిగిలిన డబ్బుకి ఏం చేస్తావు? నేను జాబ్ చేస్తాను నాన్న. నువ్వు జాబ్ చేసి సంపాదిస్తే బాబుగారు బైక్లో తిరుగుతారా? నానా నాన్నని కాబట్టే అడుగుతున్నాను. ఇద్దరూ కలిసి బతకాలంటే ప్రేమే కాదు, డబ్బు కూడా కావాలి. ఆ డబ్బు కావాలంటే ఇద్దరు ఏం చేస్తారు? ఆ డబ్బే లేకపోతే ఇద్దరు ఎలా బతుకుతారు?
సరే, సినిమా ఓకే అయింది, తీశారు. కానీ ఆ సినిమా పోయింది, ప్రొడ్యూసర్కి డబ్బులు రాలేవు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ టాపిడోనా? అంటున్నాను, తప్పుగా అనుకోకు బాబు. మొగుడుగా పుట్టినందుకు అమ్మాయిని మనం బాగా చూసుకోవాలి. మనం అమ్మాయి మీద పడి బతకూడదు. సార్ ఏం మాట్లాడుతున్నారు నాన్న? మేఘా, నీకేం తెలియదు, నువ్వు లోపలికెళ్ళు. మేఘను వాగు. సార్, నేను మీ డబ్బు కోసం మీ అమ్మాయి మీద పడితేంటాకో మీ అమ్మాయిని వల్ల వేసుకోలేదు. నేను తను చాలా ప్రేమిస్తున్నాను. తన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. ఆఖరి కాళ్ళు చేతులు పోయినా తన కోసం అడుక్కునైనా బాగా చూసుకోగలనన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం తనకి ఇచ్చాను. అందుకే ఇవాళ నన్ను మీ ముందు నుంచోబెట్టింది. తనకి నన్ను ఇస్తారో లేదో అది మీ ఇష్టం. కానీ తను నాతో వస్తానంటే ఈ క్షణమే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. మేఘా, ఆలోచించుకో. నీకే వదిలేస్తున్నా. మీ నాన్న ఒప్పుకోవడానికి క్లారిటీ ఇచ్చాడు. ఆపే నీ ఇష్టం. సార్, చివరికి ఒక మాట. ఒక నాన్నగా మేఘా మీ మాట వినాలనుకోవడంలో తప్పులేదు. కానీ మీ మాట వినేలా చేయడం కోసం మేఘాని ఇబ్బంది పెట్టడం మీ మూర్ఖత్వం. కనీసం మనిషిలో ఉండండి. అదే గగన్ని లాస్ట్ చూడడం. మరి గగన్తో నువ్వు వెళ్ళిపోవాల్సిందే కదా మేఘా. వెళ్ళడానికి సిద్ధమయ్యాను. మరెందుకు ఆగిపోయావు? ఈ ప్రపంచంలో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉండదని ఉట్టి మాట. ఆ చుట్టూ ముళ్ళ కంచె వేస్తారు. దాని నుండి బయటికి రావడానికి ట్రై చేస్తే ముళ్ళు లోతుగా దిగుతుంది. మీ నాన్న ఆపేశారా? నేను ఇల్లు దాటాలంటే ఆయన శవాన్ని దాటాలన్నారు. నేనేం చేయలేను. నేనేం చేయలేని పశువులాగా తల వంచుకొని మెడలో తాళి కట్టించుకున్నాను. పాపం గగన్ నా వల్ల ఎన్ని మాటలు పడ్డాడు. వాడికి చాలా హోప్స్ ఇచ్చాను. నా వల్ల చాలా కోల్పోయాడు వాడు. ఐఎమ్ సారీ మేఘా. మేఘా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. గగన్ నువ్వు కలుస్తారు. ఐ విల్ హెల్ప్ యూ ఫర్ దట్. మేఘా, 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 ఏమైంది మేఘా? మేఘా, మేఘా లేగు. మేఘా, మేఘా, ఐ ఓకే? మేఘా, హాయ్ పృథ్వీ. హాయ్. నువ్వు ఉన్నావు. పెళ్ళికి రెడీ అయ్యావు కానీ ఇంకా అమ్మాయి నంబరే తీసుకోలేదు. ఏం చేస్తాం మమ్మీ, 90s బాన్. మీకు ఫస్ట్ టైమా? ఆహా, అదే అండి, పెళ్లి చూపులు ఫస్ట్ టైమా? అవును. కొంచెం స్లో ఉంటాము అరే, కానీ లాంగ్ రన్ లేదు రిపీట్ చేయండి మమ్మీ.